హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ థ్యాంక్స్, ఎవరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యూకేకి డిపెండెంట్గా వచ్చి ఎలాంటి జాబులు చేయొచ్చు ఏంటి అన్న దాని మీద మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకు అంటే పర్టికులర్గా ఎందుకు ఈ విషయం మీదే మాట్లాడుతున్నా అంటే నేను కూడా డిపెండెంట్గానే వచ్చా. మా హస్బెండ్ డిపెండెంట్గా వచ్చానమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎలా వచ్చినా కానీ ఫస్ట్ స్టూడెంట్గా వస్తే వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, డిపెండెంట్గా వచ్చే వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. డిపెండెంట్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను అది షేర్ చేయాలనుకుంటున్నా. మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి. అదేంటంటే మెయిన్ డిపెండెంట్గా వచ్చినప్పుడు మనం ఏ జాబ్ అయినా చేయొచ్చు. ఒక స్పోర్ట్స్ తప్పితే ప్రతి ఏ కేటగిరీలోనైనా మనం జాబ్ ఎత్తుకోవచ్చు, అది పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ. సరేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎలా ఎత్తుక్కోవాలి ఏంటి అంటే ఇక్కడ జాబ్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది, చాలా కష్టపడాలి. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చి 5 months అవుతుంది. 5 months తర్వాత ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందనమాట. అది ఎలాంటి జాబు ఏంటి, నేను ఎక్కడ చేస్తున్నాను అన్న విషయం నేను లాస్ట్లో చెప్తా. ఫస్ట్ జాబ్ ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు మాట్లాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను డిపెండెంట్గా వచ్చి 5 months అవుతుంది. నేనంటే చాలా పార్ట్ టైం జాబులు ఎతికాను అనమాట. సో ఎతికితే ఏంటంటే చాలా అప్లై చేశా, కాకపోతే నాకు ఫ్లెక్సిబుల్ అవర్స్ కావాలి. ఎందుకంటే నాకు కిడ్స్ ఉన్నారు, నేను వాళ్ళని కేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఒక పక్క జాబు, ఒక పక్కన కిడ్స్ అనేది చాలా బర్డెన్ అయిపోద్ది. ఏంటంటే ఇప్పుడు మనం పార్ట్ టైం చేసామనుకో, సో నాకు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, నేను డ్యూటీకి వెళ్తే పిల్లలు ఇద్దరే ఉంటారు. సో అది పెద్ద సేఫ్ గార్డింగ్ ఇష్యూ అవుతుంది. సేఫ్ గార్డింగ్ ఇష్యూ మీద కూడా నేను వీడియో చేస్తే అప్కమింగ్ వీడియో, అది చాలామందికి తెలియాలి. ఏంటంటే అది పెద్ద ఇష్యూ అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సో నేను అలా పార్ట్ టైం ఎదుగుతూ ఉంటే నాకు ఎక్కడ ఫ్లెక్సిబుల్ అవర్స్ దొరకలేదనమాట. ఫ్లెక్సిబుల్గా ఉండే జాబ్ నాకు ఎక్కడా దొరకలేదు. సో నేను చాలా వెయిట్ చేశాను, 5 months వెయిట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి సో నేను ఇంకా హాస్పిటల్లో చూసుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే నువ్వు మీ హస్బెండ్ వర్క్ చేస్తుంటే సేమ్ నువ్వు అందులో ఒకవేళ చూస్ చేసుకుంటే కనుక ఇఫ్ నీకు అందులో జాబ్ వస్తే మన మేనేజర్తో మనం మాట్లాడుకుని మనం ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఎందుకంటే చైల్డ్ కేర్ ఇష్యూ అనేది చాలా పెద్దది కదా, సో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా చూసుకొనివ్వండి, డిపెండెంట్గా వచ్చి ఇదే చేయాలి అదే చేయాలని ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు చాలామంది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. సో మన ఎడ్యుకేషన్ బట్టి మనం ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు. అది దొరకడానికి కొంచెం కష్టమవుతుంది, మనం ఎతికితే కొంచెం ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. కాకపోతే వన్స్ మనకు జాబ్ వచ్చిన తర్వాత కూడా అది టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్స్, అది ప్రీవియస్గా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఏంటి అన్నది ఒక 2 months అన్న టైం తీసుకుంటుంది. సో ప్రీవియస్గానే నాకు ఒక 1.5 month బ్యాకే నాకు ఇంటర్వ్యూ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇవన్నీ అయ్యేసరికి నాకు ఆగస్ట్లో వచ్చింది. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో హెచ్చులు చెప్పాలని కాదు, కాకపోతే ఏంటంటే కొంచెమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మేబీ వచ్చే వాళ్ళకి హెల్ప్ అవుతుందని. ఇప్పుడు డిపెండెంట్గా చాలామంది అడుగుతున్నారు, అదే మా హస్బెండ్ స్టేటస్ పెడితే ఎలా వచ్చింది, లల్లికి జాబ్ ఎలా వచ్చింది ఏంటి ఎందులోనని అడుగుతున్నారు అనమాట. సో అందుకే నా ఫ్రెండ్స్కే కాదు మీకు కూడా యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. నేను ఈ జాబ్ ఎలా అప్లై చేశా అంటే మా హస్బెండ్ హాస్పిటల్లో ఇలా వేకెన్సీస్ పడ్డాయి అనమాట. సో అప్పుడు తను నాకు చెప్తే అప్పుడు నేను అట్లా అప్లై చేసుకున్నా. సో నాది నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల నాకు అడ్వాంటేజ్ అయ్యింది. సో నాకు తొందరగా వచ్చింది. మేబీ ఎవరైనా నాన్ మెడికల్ వాళ్ళు ఉన్నా ఈ జాబ్కి క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ వచ్చేసి నా జాబ్ రోల్ ఏంటంటే ఎన్హాన్స్డ్ కేర్ వర్కర్ అంటే ఇది ఇక్కడ వచ్చేసి బ్యాండ్ 2 అనమాట. ఎన్హెచ్ఎస్లో బ్యాండ్ 2 జాబ్ ఇది. అయితే ఓన్లీ నర్సింగ్ చేసిన వాళ్ళనే కాదు, నాన్ మెడికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి ఏ కేటగిరీలో అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి సర్టెన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది నెససరీ. మనం ఏ జాబ్ చేయాలన్నా మన క్వాలిఫికేషన్ ముందు చూస్తారు, తర్వాత ఎక్స్పీరియన్స్ చూస్తారు.
నువ్వు ఏ కేటగిరీలో జాబ్ చేసినా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం తొందరగా తీసుకుంటారు, ఎందుకంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో అలా తొందరగా అన్నది మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ కేర్ అనేది ఇక్కడ 1-to-1 కేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియాలో నేను చూడలేదు, నేను ఇక్కడే ఉంటున్నా. ఫస్ట్ ఇండియాలో ఏంటంటే అదే మెంటల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో అక్కడ వేరే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మామూలు హాస్పిటల్లోనే మెంటల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి మెంటల్ కెపాసిటీ ఉండదన్నమాట. అంటే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఓన్గా తీసుకోలేరు. సో మనం వాళ్ళని అసిస్ట్ చేస్తాం అనమాట. వాళ్ళకి కెపాసిటీ లేకుండా వార్డులు ఇట్లా తిరగడం పద్దాక అదర్ పేషెంట్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కింద పడిపోవడం అనేది ఫ్రీక్వెంట్గా అలా ఉన్నప్పుడు మనం పర్టికులర్గా ఒక పేషెంట్ మీదే ఫోకస్ చేస్తాం. ఈ వర్క్ అనేది ఒక పేషెంటే ఉంటారు మనకి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం వాళ్ళే చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి ఏమన్నా డైవర్షనల్ థెరపీ ఇవ్వడం, వాళ్ళని నార్మల్ మూడ్కి తీసుకురావడం, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని దూరంగా పెట్టడం, ఎలాంటి సెల్ఫ్ హార్మ్ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని దూరంగా ఉంచడం, అలాంటివి మనం చూసుకుంటాం అనమాట పర్సనల్గా. అదే ఎన్హాన్స్డ్ కేర్ వర్క్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఒక పేషెంట్నే ఇస్తారు, అంటే 1-to-1 అబ్జర్వేషన్ అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మనం వాళ్ళతోటే ఉండాలి మనకి ఇచ్చిన డ్యూటీ అవర్స్లో. అది ఫైనల్గా ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఉండే ఎన్హెచ్ఎస్లో జాబ్ వస్తే ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చి బెనిఫిట్స్ ఉంటాయి బాగా. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే నాకు మెయిన్ కావాల్సింది నా పిల్లల్ని కేర్ తీసుకోవడం. ఇప్పుడు నాకు ఎలాంటి అవర్స్ అంటే, ఇప్పుడు రాహుల్ జాబ్కి వెళ్తే నేను ఇంట్లో ఉంటా, నేను జాబ్కి వెళ్తే రాహుల్ ఇంట్లో ఉంటారు, అలా ఫ్లెక్సిబుల్ అవర్స్ వచ్చాయి మాకు. ఎందుకంటే కిడ్స్ని చూసుకోవడానికి ఇంక మేము ఇలా మేనేజర్తో మాట్లాడి ఇలా చైల్డ్ కేర్ ఇష్యూ అవుతుంది అంటే మాకు ఫ్లెక్సిబుల్ అవర్స్ మాకు ప్రొవైడ్ చేశారు. ఇదే నేను చెప్పాలనుకున్నది. డిపెండెంట్గా వచ్చి మనం ఏ జాబ్ అయినా చేయొచ్చు. జాబ్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, నాకు 5 months పట్టింది జాబ్ రావడానికి. కాకపోతే మనం ఎందులోనైనా సెట్ అవ్వచ్చు వన్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా పర్టికులర్గా. ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు డిపెండెంట్గా వచ్చిన వాళ్ళు మెడికల్ కానీ నాన్ మెడికల్ కానీ ఎందులోనైనా సెట్ అవ్వచ్చు. ఇక్కడ మెడికల్గా ఏంటంటే హాస్పిటల్స్లో ఎన్హెచ్ఎస్లో తొందరగా జాబ్స్ వస్తాయి, మెడికల్ వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు హాస్పిటల్ సైడ్. ఇంకా బ్యాండ్ 2 నాకు వచ్చింది బ్యాండ్ 2 అనమాట. సో నాన్ మెడికల్ కూడా అప్లై చేసుకోవచ్చు, తొందరగానే జాబ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి పార్ట్ టైం ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కిడ్స్ లేని వాళ్ళకైతే వెల్ అండ్ గుడ్, కిడ్స్ ఉన్న వాళ్ళకైతే అది ఫ్లెక్సిబుల్ ఉండదు, అది కూడా చూసుకోండి. ఇదే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. మేబీ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.